అంబటి రాంబాబుపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల లడ్డూపై కూటమి కుట్రలు పటాపంచలు కావడం జీర్ణించుకోలేకనే టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారాయన. ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనే భావనతో ఇష్యూని డైవర్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోందని గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కేవలం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు ప్రచారాన్ని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి దాంట్లో వీరు చేసినటువంటి పాపాన్ని కడుక్కోవడానికి ఈ రకమైనటువంటి కుట్రలన్నిటి కూడా తెరలేపారన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉంది. ఎక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇటువంటి దాడులు చేసి ప్రజల తాలూకా ఆలోచనల్ని మార్చాలనేటువంటి కార్యక్రమం ఈరోజు కనబడతా ఉంది. నేరుగా ఒక మాజీ మంత్రి ఇంటికి వెళ్ళి దాదాపు 500-1000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుంటూరులో స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి చెందినటువంటి ఎమ్మెల్యే భర్త కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి కర్రలతో రాడ్లతో కార్లు ధ్వంసం చేసి ఇల్లుని ధ్వంసం చేసి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఫర్నిచర్ని ధ్వంసం చేసి అంబటి రాంబాబు గారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేసి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు చేసినటువంటి ప్రతి గాయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. తప్పకుండా తిరిగి వడ్డీతో సహా చెల్లించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు రోడ్ల మీద కర్రలు కత్తులు రాడ్స్ అన్నీ పట్టుకుని తిరగడం, లేదంటే హిందీ సినిమాల్లో చూసేవాళ్ళం ఒక జంగిల్ రాజ్యం, రోడ్ల మీద తుపాకులు పట్టు తిరుగుతారు, కర్రలు పట్టు తిరుగుతారు, కనబడిన వాళ్ళని కొడతారు, ఇళ్లలో చొరబడి దాడులు చేస్తారనేది అక్కడ చూసేవాళ్ళం. ఇప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇదేం కొత్తగా అనిపించట్లేదు. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరూ రెడ్ బుక్ పట్టుకుని తిరిగారు. ఆ లోకేష్ రెడ్ బుక్ పట్టుకుని ఎవరిని వదిలిపెట్టము, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కేసులు పెడతాం, హింసిస్తాం, దాడులు చేస్తాం అన్నట్టుగా చెప్పాడు కదా ఆయన. ఇప్పుడు అదే కనపడుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఇంచుమించుగా 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని పట్టుకుని వాళ్ళ ఇంటి మీద దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆయన ఆ సమయంలో కానీ వాళ్ళు దాడి చేసిన సమయంలో ఆయన ఉంటే చంపేసి ఉండేవారు, ఖచ్చితంగా హత్య చేసి ఉండేవారు. మేము వదిలిపెట్టం, దేవుడు వచ్చినా వదిలిపెట్టమని సాక్షాత్తు అక్కడున్న నాయకులే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. సాక్షాత్తు దాడికి మహిళా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే వెళ్ళింది జనాలను వేసుకుని. ఆవిడ ఆ ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా చెప్తున్నారు మేము దాడి చేయడానికి వచ్చామని. ఇంకొక గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంట ఒక మహిళ, ఆవిడ మాట్లాడుతున్న భాష చూస్తుంటే ఆశ్చర్యపోయాం. పచ్చి బూతులు మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారా? టీడీపీ గూండాలు చేసిన విధ్వంసం చూస్తున్నాం. 3.5 గంటల పాటు అంబటి నివాసం దగ్గర విధ్వంసం సృష్టించారు. హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు. గల్లా మాధవి మేము దాడి చేయడానికే వచ్చాం అని ప్రకటించారు. ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా
వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఆటవిక పాలన నడుస్తూ ఉంది. రెడ్ బుక్ సిద్ధాంతం అని చెప్పి కక్ష సాధింపు చర్యలుగా దుర్మార్గంగా వ్యవహరించే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మన ప్రతి చోట మర్డర్లు, మానభంగాలు, విచ్చలవిడిగా ఇళ్ళు కూలగొడతాలు, మరి దౌర్జన్యంగా దోచుకోవటాలు, ప్రతి ఒక్కళ్ళని కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రం ఒక ఆటవిక పాలన నడుస్తూ ఉంది. లాండ్ ఆర్డర్ పూర్తిగా క్షుణ్ణంగా లాండ్ ఆర్డర్ లేకుండా పోయింది. ఒక దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది. మరి మొన్న ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరులో ఇంటి మీద పడి దారుణంగా ఇల్లునంతా ధ్వంసం చేయటం జరిగింది. మరి అలాగే ఇవాళ అంబాటి రాంబాబు ఇంటి మీద పడి చాలా దారుణంగా మరి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి కనీసం ఒక బొత్స సత్యనారాయణ గారు డీజీపీకి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తకుండా ఇవాళ ఆటవిక పాలన చేస్తుందంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని బత్తరపు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇవాళ రాష్ట్రపతి కానీ ఇవాళ సుప్రీంకోర్టు కానీ సుమోటోగా తీసుకుని ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని బత్తరపు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పచ్చ రౌడీలు పేట్రేగిపోయారు. మాజీ మంత్రి ప్రతిపక్ష నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. పచ్చ రాక్షసానికి పోలీసులు భద్రత కల్పించారు. దాడులు చేసేవారికి అండగా ఉంటూ దాడులు నిరాటంకంగా సాగేందుకు దోహదం చేశారు పోలీసులు. నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిస్సిగ్గుగా అమలు చేస్తూ ఏపీలో జంగిల్ రాజ్ నడుపుతోంది చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. అన్నింటినీ మించిన దారుణం ఏంటంటే రాకాసికి కనిపించని 4వ సింహం మద్దతివ్వడమే అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. దేశ చరిత్రలోనే ఇంతటి దుర్మార్గం ఎప్పుడూ చోటు చేసుకోలేదు. గుంటూరులో అంబటి నివాసం వద్ద 3.5 గంటలుగా ఎమర్జెన్సీని సైతం తలపించేలా పచ్చ పాలన సాగుతోంది. ఎమర్జెన్సీ వాతావరణం కనిపించింది. 3.5 గంటల పాటు అంబటి నివాసం దగ్గర విధ్వంసం సృష్టించారు. ఆయన్ని హత్య చేసే ప్రయత్నం చేశారు. భారీగా టీడీపీ శ్రేణులు, టీడీపీ గూండాలు తరలివచ్చి ఆయన ఇంట్లో ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. మొత్తం టీవీలు, కార్లని బద్దలు కొట్టారు. విధ్వంసకర వాతావరణం సృష్టించారు. ఇప్పటికీ కూడా అంబటి రాంబాబు నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అంబటి రాంబాబు బయటకు వస్తే దాడి చేయడానికి సిద్ధంగా టీడీపీ గూండాలు కాచుకుని కూర్చున్నట్టుగా తెలుస్తోంది. 3.5 గంటల పాటు ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించేలా ఒక గూండాగిరిని సృష్టించారు మాజీ మంత్రి అంబటి నివాసం దగ్గర టీడీపీ గూండాలంతా కూడా. చూస్తున్నాం మధ్యాహ్నం నుంచి ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందో మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. మనం లెఫ్ట్ సైడ్ టాప్లో ఒక విజువల్ చూస్తున్నాం. అంబటి నివాసంలో టీడీపీ గూండాలు ఏ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు అనేది మనకి క్లియర్గా కనబడుతోంది. విజువల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా కనిపిస్తున్నారు. బెదిరిస్తూ అక్కడి నుంచి టీడీపీ గూండాలు చేస్తున్న కామెంట్స్ కూడా మనకి విజువల్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అంబటి నివాసంలో ఫర్నిచర్ని, సామగ్రిని ఏ స్థాయిలో బద్దలు కొట్టారో, ఏ స్థాయిలో
స్థాయిలో దాడి జరిగిందో కూడా విజువల్లో క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆయన నివాసానికి గోడ దూకి మరీ టీడీపీ గూండాలు వచ్చి భారీ విధ్వంసం సృష్టించిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఒక ప్లాన్డ్గా ఈ దాడి జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఉదయం అంబటి రాంబాబు పూజ చేయడం కోసం మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా కూటమి పాప ప్రక్షాళన పేరుతో కార్యక్రమానికి పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలో పూజ చేయడానికి వెళ్లారు అంబటి రాంబాబు. ఏదైతే నిన్న ఒక ఫ్లెక్సీ కనిపించిందో ఆ ఫ్లెక్సీని తీసేయాలని 24 గంటల గడువిచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అటువైపుగా వస్తున్న సమయంలో టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాడ్లు, కర్రలు, రాళ్లతోటి అక్కడ మోహరించి ఉన్నారు. ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, పచ్చి బూతులు లంకించుకున్నారు. అయినప్పటికీ అంబటి రాంబాబు అక్కడి నుంచి వచ్చేశారు. ఆ సమయంలో నేను మాట్లాడి ఉండాల్సింది కాదు, నేను అన్నది చంద్రబాబు నాయుడిని కాదు అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా కూడా భారీగా టీడీపీ గూండాలు ఆయన నివాసం పైన దాడి చేశాయి. ఆయన్ని అంతమొందించే కుట్ర చేశారు. ఒక సీనియర్ పాలిటీషియన్, మాజీ మంత్రి, 60 ఏళ్ల వ్యక్తి పైన దాడికి తెగబడ్డారు. ఆయన్ని హత్య చేసే ప్రయత్నం చేశారు. ఏపీలో జంగిల్ రాజ్ నడుస్తోంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు సాక్షి స్క్రీన్ పైన మనకి కనిపిస్తున్న విజువల్స్. గతంలో ఎప్పుడూ కూడా ఒక రాజకీయ నాయకుడు కామెంట్స్ చేస్తే ఆయన్ని చంపేయాలి, ఆయన్ని అంతమొందించాలి అనే వాతావరణం ఎప్పుడూ మనం చూస్తుంటాం. అటువంటి వాతావరణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. చిన్న స్థాయి కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు కొంతమందిని చంపేశారు. అయినప్పటికీ కూడా ఎటువంటి కేసులు లేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్పొరేటర్ నుంచి మాజీ మంత్రి వరకు పలు కేసులు ఇప్పటి వరకు పెట్టుకుంటూ వచ్చారు. అరెస్టులు చేశారు, జైళ్లలో చాలా మందిని పెట్టారు. ఇప్పుడు ఏకంగా భౌతికంగానే దాడి చేసే ప్రయత్నాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. హత్య చేసి చంపేసే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం దగ్గర మధ్యాహ్నం నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఆయన నివాసం పైన దాడి జరిగింది. ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకి గురి చేసే ప్రయత్నం చేశాయి టీడీపీ మూకలంతా కూడా. ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక పక్కా ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం ఆయన పైన, ఆయన నివాసం పైన, అదేవిధంగా ఆయన పైన హత్యాయత్నం జరగడం ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. అంబటి నివాసం దగ్గర ఇప్పటికీ కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.